హాయ్ అండి. ఈరోజు వీడియోలో క్యారెట్ లడ్డు చూపించబోతున్నాను. క్యారెట్‌తో లడ్డు ఏంటి అనుకుంటున్నారా? ఈ వీడియో మొత్తం చూసాక మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్‌గా అందరికీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్‌తోనే సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా చిటికలో చేసేయచ్చు. ముందుగా క్యారెట్ తురిమి ఇలా సన్నగా తురిమి పెట్టుకోండి. నేను ఒక కప్పు కొలతలతో చెప్తానన్నమాట. పొయ్యి మీద మందంగా ఉన్న కళాయి పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ తురుము వేసేసుకోండి. ఈ కప్పుతో 2 కప్పులు క్యారెట్ తురుము వేస్తున్నాను. మీరు ఏ కప్ అయినా మెజర్గా చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు బాగా కొద్దిగా డ్రై అయిపోనివ్వండి. డ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు వేసుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి నేను మిక్సీలో వేసి ఇలా మిక్సీ పట్టేసి వేస్తున్నాను అనమాట. మీరు సన్నగా కోరుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇవి రెండు కలిపి వేగనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 6-7 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. బాగా వేగితే ఇలా డ్రై అయిపోతుందండి. అప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. మీకు షుగర్ ఇష్టం లేదనుకుంటే బెల్లం కూడా వేసుకోవచ్చండి. నేనైతే పంచదార వేసి చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది వేగిపోయింది చూసారా, నెయ్యి అనేది రిలీజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఒక కప్పు పంచదార వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్లు పంచదార వేసుకోండి. మా ఇంట్లో స్వీట్ ఎక్కువగా తింటారు, అందువల్ల ఇంకో 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు కొద్దిగా తక్కువగా తింటే ఆ 2 స్పూన్లు తగ్గించేసి ఒక కప్పు వేసుకుంటే సరిపోతుందనమాట. ఇది అలా కలుపుతూ ఉండగా పంచదార మెల్ట్ అయ్యి మనకి ఒక పాకంలాగా వస్తుందనమాట. అలా అయినప్పుడు ఇంకొంచెం 5 నిమిషాలు కలిపితే మనకి గట్టిగా చిక్కబడిపోతుంది. ఇప్పుడు పంచదార అంతా కరిగింది చూసారా, కాసేపటికి మనకి రెడీ అయిందని తెలియడానికి నెయ్యి అంతా వదిలేస్తుందండి, దగ్గర పడిపోతుంది. అలాంటప్పుడు మనకి రెడీ అయిపోయిందని తెలిసిపోతుంది. చూసారా, ప్యాన్ నుండి సపరేట్ అయిపోతుంది. ఇది రెడీ అయిపోయింది, పాకం వచ్చేసింది. ఇందులో నేను యాలకుల పొడి వేయనండి, మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఎటువంటి డ్రై ఫ్రూట్స్ కూడా వేయలేదు, సింపుల్గా చేసి చూపించాను. ఇది అందరూ చేసుకునే విధంగా ఉండాలని నేను ఇలా చేసి చూపించాను అనమాట. ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత లడ్డు చుట్టేసుకోవడం. మీకు ఇలాగ నచ్చితే ఇలా కూడా మీరు తినేయచ్చండి, కానీ నేను లడ్డు చేస్తున్నాను కదా, క్యారెట్ లడ్డు. ఇది సింపుల్గా లడ్డు చేసేసుకొని చూడండి, చల్లారిన తర్వాత కూడా జ్యూసీగానే ఉంది. నేను చెప్పే కొలతలతో చేయండి, పర్ఫెక్ట్గా క్యారెట్ లడ్డు చేసుకోవచ్చు. మనకు వారం నిలవ ఉంటాయండి ఈ లడ్డూలు. మీ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మీరు తప్పకుండా క్యారెట్తో ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. లడ్డు చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, చాలా జ్యూసీగా వచ్చింది. తప్పకుండా ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి. నేను ఒక లడ్డు కూడా మీకు విరిపి చూపిస్తాను, చాలా టేస్టీగా వచ్చాయి. థ్యాంక్ యూ.